అబ్బబ్బా! ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత పొడి పొడిగా భలే వచ్చింది కదండీ ఈ కీమా బిర్యానీ. లేట్ లేకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందైతే కుక్కర్‌లో కావాల్సినంత ఆయిల్ వేసుకొని, బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకొని, ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయండి. ఎక్కువ వేయొద్దు, స్పైసీగా అయిపోతుంది. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేయించుకొని, మరి కాసేపు వేయించుకుంటే ఎంతో మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం 3 చక్కగా వేగినంత వరకు వేయించుకోవాలి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే మీరు ఎప్పుడైనా కైమా బిర్యానీ తింటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరే తయారు చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఎప్పుడు చేశారా అని. కాస్త పచ్చివాసన ఉంటుంది కదా, అందుకోసం పసుపు ఉప్పు వేసి మరి కాసేపు వేయించుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక కైమాని చక్కగా కడిగి పెట్టుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసి ఇలా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కైమాలో నుంచి వాటర్ బయటకు వచ్చి ఆయిల్ పైకి తేలినంత వరకు దీన్ని వేయించుకొని కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా వీటన్నిటిని యాడ్ చేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే కైమా బాగా వేగుతుందండి. పావు కేజీ కైమాతో ఈ బిర్యానీ అయితే నేను స్టార్ట్ చేశాను. దీనికోసం ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టినది బాస్మతి రైస్. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ కాకుండా కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ తగ్గించి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పొడి పొడిగా వస్తుంది కూడా బిర్యానీ. ఇక రైస్ ఇందులో యాడ్ చేసిన తర్వాత మనకి సాల్ట్ సరిపోయిన లేదో చూసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ చూస్తే మీకు డౌట్ రావచ్చు, ఏంటి వాటర్ తక్కువగా ఉంది, అసలు విజిల్స్ వస్తుందా బాగుంటుందా అని. ఏ డౌట్ పడక్కర్లేదండి. మీరు ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉందో, పొడి పొడిగా ఎంత చక్కగా ఉందో చూసారా. మరి ఇంత బ్యూటిఫుల్ ఉన్న కైమా బిర్యానీ మీద కాస్త కొత్తిమీర అలా జల్లితే అబ్బా ఇంకా అదిరిపోతుంది, తినడమే లేటు. మరి మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.